తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి చేరతీశాడు. నీ పాపం ఎటువంటిది, నువ్వేం పొరపాటు చేశావు, ఏంటిది నీ బ్యాక్గ్రౌండ్ అని దేవుడు అడగడు. ఇఫ్ యూ కమ్ బ్యాక్ విత్ ఎ హార్ట్ ఆఫ్ సోరో, ఇఫ్ యూ సే లార్డ్ ఐ am సారీ, he will never ask any more questions. He will wash you with his precious blood. తన కుమారుని పవిత్ర రక్తములో నిన్ను కడుగుతాడు, చేరదీస్తాడు, కృప చూపిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, దీవెనలు కలుగజేస్తాడు. నువ్వు వర్ధిల్లడానికి ఉన్న మార్గాలు ఆయన నీకు నేర్పిస్తాడు. నిన్ను శపించి గేట్ బయటికి పో, శాపగ్రస్తుడా నిన్ను అందరూ చూడాలి, నువ్వు ఇలా తిరిగేదే చూడాలి, నా ప్రేమను నా ఆస్తిని నాశనం చేసినోడా అని చెప్పి గేటు బయట ఒక తాడుతో కట్టి కూడా ఉంచవచ్చు. ఊరి మీద పోయేటోళ్ళు అందరూ నిన్ను చూడాలి. ఆ తండ్రి అట్లా అనుకోలేదు. వస్త్రం మార్చేశాడు, తన స్థితిగతులు మార్చాడు, ప్రేమగా చేరతీశాడు. మన దేవుడు మనం పొరపాటు చేసినప్పుడు ఆయన గుర్తించేదేంటి తెలుసా? అమాయకుడైన నా కుమారుడు అపవాది చేతిలో మోసపోయాడు, వాని నేను ఖచ్చితంగా క్షమిస్తాను అని దేవుడు క్షమిస్తాడు, చేరదీస్తాడు, ఆదరణ ఇస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. నిన్ను దేవుడు త్రోసివేయడు. నువ్వు పనికిరావు, నువ్వు పో అని దేవుడు ఎప్పుడూ చెప్పడు. లార్డ్ ఐఎమ్ సారీ, ఐ మేడ్ దిస్ మిస్టేక్ అని నువ్వు చెప్పగానే తన పవిత్ర రక్తముతో నిన్ను కడిగి శుద్ధి చేసి ఒక నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా నిన్ను మార్చేస్తున్నాడు. ఆ దేవుడు ఎంతో ప్రేమగలవాడు. దేవునికి స్తోత్రం. నువ్వు మరలా విజయం సాధించాలని ఆయన నీ కొరకు తపన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం.